డైనింగ్, ఇది కిచెన్, పూజ ఇది. దీని డోర్ ఇక్కడ ఉంది, డోర్ ఇక్కడ ఉంది. దీని డోర్ ఇక్కడ ఉంది ఆపోజిట్. ఇది బెడ్రూమ్. ఇది ఇక్కడ జిగ్ జాగ్ చేసినారు. ఇది దీని కటన్స్ వేసినారు. దీని గురించి ఏం బాధలేదు. కటన్స్ వేసినారు, అవసరమైతే మనం కడ్డీలు వేసుకోవచ్చు. ఇది కాదు సమస్య. వీటి నుంచి దీంట్లోకి బాత్రూమ్ పెట్టినారు. అంటే ఇది వాయువం. ముందు ఒక బాత్రూమ్ పెట్టినారు, ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టినారు. అంటే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఇప్పుడు అది పశ్చిమం, ఇది ఉత్తరం. ఈ రెండు మూలలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. ఈ వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువ మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేకుంటే మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోవడం, కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఉంటాం అన్నమాట. ఏమన్నా ఉత్తర వాయువం పెరిగి కానీ, అంటే ఇది ఉత్తర వాయువం పెరిగింది, వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్న నైరుతి కన్నా ఎత్తైంది. ఇక్కడ ఆగ్నేయ నైరుతి కన్నా ఎత్తైన వాయువం భ్రష్టు పట్టడం అంటారు. అంటే ఉత్తరవాయు వీధి పోటు ఉన్నా, ఉత్తరవాయువు పెరిగినా, ఏదైనా వాయువం భ్రష్టే. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం. ఎప్పుడైతే ఈ ఇండ్లు కట్టించినావో శత్రువులు పెరిగినారు బాగా. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు దొరుకుతాయి. ఈ వాయువ దోషం అంటే ప్రేమించిన పెళ్లి చేసుకున్న రోజు చదువుతుంది. అయితే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం, అంటే డబ్బిచ్చి కొనుక్కున్నట్టే శత్రుత్వం. మీరు పైసలు ఇచ్చినా తిరిగి రావు అని చెప్తా, గట్టిగా చెప్పగలుగుతాడా. వచ్చినా ఏమన్నా పైసలు ఇస్తాయి, దీని తర్వాత అయితే ఏమి వచ్చాను. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. అయితే దీనికి ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. ఇక్కడ ఆగ్నేయ దోషాలు లేవు. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయబడడం జరుగుతుంది, అది కూడా లేవు. కాబట్టి అవి దాని గురించి పెట్టు. టోటల్ మీద ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం. ఇండ్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి. మెంటల్ లేసి ఉంటుంది, పీస్ఫుల్ ఉండదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం. కూర్చోమ్మా. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. అంటే మనం పైసలు ఎక్కడైనా తెచ్చుకుంటాం కానీ తిరిగి కట్టడానికి అవకాశం ఉండదు. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి, అంటే వాయువ దోషాలు చేపట్టిన పని ఏది కలిసి రాదు. ఇక్కడ మీరు ఏదైనా చేద్దాం, ఇంత దందా చేద్దాం అంటే కూడా చేయలేరు. చేసానికి అవుతుంది, ఇక్కడ దందా ఏది కుదురుతలేదు ఇది కట్టినాక. ఏమన్నా అంటే చేపట్టిన పని ఏది కలిసి రాదు. ఈ వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, అంటే ఆయమ్మ మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆ ఇంటి మూడవ సంతతి ఎవరు? మీకు ఎంతమంది పిల్లలు? మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడ సంతతి బాధపడ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డా జరగాలి. వాయువం మూతపడినా పల్లంగా ఉన్న కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుతున్నారు అనమాట. యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. వాయువ దోషాలు ఇంటి యజమానిని స్థిరత్వం లేని వారిగా చేస్తుంది. అంటే మీకైతే స్థిరత్వం అనేది లేదు కంప్లీట్గా దీని నుంచి. కాబట్టి ఈ బాత్రూమ్ ఇవి తీసేసి ఈడ బాత్రూమ్ ఉంది కదా, ఆడ బాత్రూమ్ ఉండని, కానీ ఉత్తరం సైడ్ బొక్కలు పెట్టు, కిటికీలకే పెట్టు. ఒకవేళ మీకు ఎట్లా అవుటర్స్ కావాలి కదా బాత్రూమ్, అది చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ బాత్రూమ్ మొత్తం తీసేసి ఇవి రెండు ఒకటే కలుపు. దీనికి కావాలనుకుంటే బాత్రూమ్ ఎట్లయినా మనం గ్యాప్ ఇచ్చినాం కదా, ఈడ పెట్టుకో. ఈ డోర్ ఆల్రెడీ ఉంది, డోర్ ఏమన్నా. ఇంకొకటి, ఈ తూర్పు అద్దయింది, పశ్చిమం కన్నా తూర్పు అద్దయింది. ఈడ తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి విలాస జీవితం గడిపేవాడు.
అంటే తూర్పు ఖాళీ ఉంటే బాగా విలాసంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. తూర్పు అద్దుపై కట్టడాలు కట్టడం కానీ, పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం కానీ తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోనే వారి ఆస్తులు విక్రయం చేయడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం జరుగుతుంది. లేదా కోర్టు, స్టేషన్, పంచాయతీలు జరిగినట్టు కూడా నమ్మొచ్చు. కానీ ఇక్కడ మెడికల్ అవసరం పడుతుంది నాకు తెలిసి. మెడికల్ అవసరం పడడం లేదా, సంవత్సరమే ఉన్నావు కదా. కాబట్టి ఇదైతే ఇల్లు ఈ బాత్రూమ్ పీక్కుంటే కొంతవరకు పనికి వస్తుంది. మీరు చేసిన మంచి పని ఏంటంటే, మీరు చేసినది ఇక్కడ ఈ బాల్కనీని ముందుకు గుంజి దీనిని కవర్ చేసినారు. ఇక్కడ కింది లెక్క గ్యాప్ పెట్టలేడన్న పైన. ఈయన అది ఏదో పెద్దల పుణ్యం చేసినాడు. ఈయన అది అదొక్కటి లేకుండా కింద ఎట్లా పెట్టినావో పైన అట్నే పెట్టితే కూడా ఇది అమ్ముకోనా అని చెప్పేవాడిని, ములాజు లేకుండా. ఇది కింద లేకుండా పైన బాల్కనీలు ముందుకు జరిగినారు కదమ్మా, అది చాలా మేలు చేసింది. ఇది ఒక్కటి సర్దుకో, చూపిస్తా. అద్దయినందుకు ఇక్కడ జరిగినాడని ఆయన ఇలా పైన జరిగినాడనా ఇంట్లో. ఇప్పుడు కింద పైన కాలేదు, కింద కాలేదు. అవసరమైతే దాన్ని ఆడ కట్టిస్తాం, అదింత అంతా లోపలికి ఇంట్లోకి ప్యాక్ చేద్దాం, అంతే. మొత్తం ప్యాక్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ దిగి పశ్చిమ వాయం పోతున్నాం అన్న గేటు. మీరు ఇక్కడ మెట్లు దిగి ఇట్లా పశ్చిమ వాయం పోతారు కదా, ఏమన్నా పశ్చిమ వాయం పోతే ఇక్కడ కింద ఎక్కువ రాజకీయం మీద కాయసులు ఉండమా, లేదా ఈ పశ్చిమ వాయం నడక పిల్లలను అభివృద్ధిలోకి తేవడమా? పశ్చిమ వాయం నడక నడిస్తే పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు. 58 పేజ్ది, 58. 58 పేజీలో 15 చదువు. పశ్చిమాయం పెరిగినందు వాక్చాతుర్యం గలవారు ఉన్నారు. అంటే పెద్దగా రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, గొప్ప సేల్స్ కంపెనీల అధిపతులు ఉన్నారు. నీ సంతతి ఒక్కరన్నా హై లెవెల్ ఉంటారు, ముగ్గురిట్లా. ఇది చేసుకో, అందరూ హై లెవెల్ ఉంటారు. ఇప్పటికైతే ఒకరు చదువులు బాగున్నాయి, ఒకరివి ముగ్గురు ఉన్నారు కానీ ఇద్దరు చిన్న 5th క్లాస్, పెద్ద ఫస్ట్ ఇయర్. ఇప్పుడు చూడు రెండో పెద్ద కొంచెం ఏం లేదు, చిన్న అదే ప్రథమ సంతతి. ఇప్పుడు వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై చూపుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, తూర్పు అద్దు వేసి కట్టినావు కదా, నీ పాత ఇండ్లు కూడా ఇట్నే ఉంది. నువ్వు దత్తుకొచ్చినావా? ఏమన్నా దస్తాసి కలిసిందా మీ అమ్మలకు? మీ నాయనకు ఏమన్నా భారీ ఆస్తి? మీ నాయనకు మీ ఊర్లో ఇట్లా అన్నా నాకు తెలిసి ఈ వాయువ్యం పెరిగితే ఈ ఇంటికి దత్తుకొస్తారన్నా, ఒక అల్లుడన్నా దత్తుకొస్తారు. ఇప్పుడు 2 కూతుర్లు, ఒక కొడుక. ఇంకా దత్తుకే ఇక్కడ ఏం రాసినా అంటే దత్తుకొస్తారని రాసినాడు వాయువ్యం పెరిగితే. ఇంకా వాళ్ళ అల్లుళ్ళు వస్తారు. ఇగో 7 చదువు నాకు. గృహం ఉత్తరవాయం పెరిగిన చదువు 7 చదువు 7 చదువు గట్టి చదువు. సరే, గృహం ఉత్తర వాయువ్యం పెంపు ఉండిన ఇంటి సంతతి దత్తుపోవటం సంభవిస్తుంది. గృహవరణ ఉత్తర వాయువ్యం పెంపు వలన ఆ ఇంటికి దత్తు రావటం కానీ ఇల్లరికం రావడం జరుగుతుంది. ఇంకొకటి ఈడ తూర్పు కూడా అద్దు చేసినారు కదా. తూర్పు అద్దు చేస్తే ఇప్పుడు దత్తపుత్రులకు, ఇల్లరికబులకు ఆస్తి సంక్రమించడం, 2వ భార్య ఉంచుకున్న పిల్లలకు ఆస్తి చేయడం ఇట్లా జరుగుతాయి. ఇలా రాసినాథుడు తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని, సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు హద్దుపై కట్టడాలు నిర్మించడము, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడానికి తూర్పు భ్రష్టు పట్టడం ఉంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోనే వారి ఆస్తులు విక్రయం చేయడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల మీద ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం,
ఆస్తి ఆడసంతతి పరం అవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం ఏమన్నా రెండో పరి. కానీ ఇది చెయ్యి ఒకరైతే పశ్చిమ పోయినాడు హైలైట్లో ఉంటారు అక్కడ 15 చదువుతుంది కదా, మరి తూర్పు అర్థం లేదా కవర్ చేస్తుందా? అది చేద్దామంటే కవర్ అవుతుంది. అది చేసేది. ఇప్పుడు ఇది తీసేస్తే ఇలా అంతా సెట్ అవుతారు. సెట్ అవుతారు. వ్యాపారం కూడా కావాలి కదా. అదే ఇంకా వ్యాపారం దాన్ని సరి చేసుకుందామన్నా ముందుది. తూర్పు అద్దయింది, ఉత్తరం అద్దయింది. లుబ్ధ అంటే తూర్పుని ఇప్పుడు మనం అంత చేయలేము. పరమటికి కూడా అద్దు చేస్తే పిగిలాడ పోతుంది. ఇప్పుడు తూర్పు అద్దయింది, దీన్ని పీకాలంటే మనం పీకలేము, అవతలోడు ఇవ్వడు. ఇది వాస్తు అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆ వెనక బిల్డింగ్ ఉంది, అది 3 అంతస్తులది బిల్డింగ్, నైరుతిలో మెట్లు వేసినాడు, ఇళ్లల్లో ఆగ్నేయం లెక్క వచ్చింది. పెద్ద బిల్డింగ్, ఆ పెద్ద బిల్డింగ్ ఇళ్లలో ఆగ్నేయం లెక్క వచ్చింది. ఆయన పరిస్థితి ఉంది, ఇబ్బంది ఉంటుంది నాకు తెలిసి. ఏమన్నా మీకు తెలుసా ఆయన చరిత్ర? నిలబడిపోయింది కదా స్థానాల నుంచి. చాలా రోజులు కట్టరు అది చేసి. అదేనా నిలబడిపోయినాడా మంచి. ఇప్పుడు ఇక్కడ బయటికి రా చూపిస్తారు. ఇప్పుడు ఇంకా కట్టలేడు కావచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే నైరుతిలో మెట్లు వేసినాడో వాడు నైరుతిలో మెట్లు వేసినాడో ఇళ్ళల్లో ఆగ్నేయంలోకి వచ్చి కూర్చున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే మెట్లు ఇక్కడ వేసుకుని చాలా మేలు చేసినాడు. ఇంకొకటి ఇది కట్ చేతురా, ఇలా ఈశాన్యం తగ్గింది చూడు, ఇది కట్ చేపియనా ఇట్లా కింది మీదకి హాడ కూడా హాటి వరకు కూడా కట్ చేయాలి మొత్తం. ఇది దాని మందమే దీని మందమే పెట్టానా, గోడ మందమే పెట్టి ఈ పైది కట్ చేసి లోపల గోడ లెవెల్ తీసి అయిపోతుంది, తీసేసి అంతే వాళ్ళ గోడ లెవెల్ తీసేసి కట్ చేసి మళ్ళీ ఇక ఈ బాత్రూమ్లు తీతురా, ఇక్కడ ఈ బాత్రూమ్ డౌన్ చేయి, ఇలా పీకి డౌన్ చేయి, అన్నీ దీని లెవెల్ ఉండాలా అని. వెస్టర్న్ పెట్టానా, వెస్టర్న్ పెట్టు పెట్టి ఇక్కడ బొర్రలు పెట్టు, ఇక్కడ కిటికీ అక్కడ కిటికీ పెట్టు, దగ్గర చూపిలోకి అంటే ఇలా ఎవరిని అవుట్డోర్స్ వస్తే కావాలి కదా. ఇప్పుడు రేపు 2 తీసేసేదన్నా, 2 తీసేసేది వెస్టర్న్ కుండి పెట్టి దీని లెవెలే పెట్టు. అది తీసేసినాం అనుకో, ఇది ఉండదు కూడా తిరగనీకి అవుతుంది చుట్టూ. అప్పుడు అది ఉన్నదికి ఇది పెట్టినాం, లేకపోతే ఇది సరే ఇప్పుడు అది తీయాలి చూసి ఇది ఏముంచండి అన్నా. ఇదైతే నీ సొంతది అయితే హై లెవెల్ ఉంటుంది, దానికి గ్యారంటీ. కాకపోతే ఈ బాత్రూమ్ తీసేయాల అంటే ముందు ఇది కావాలి కదా. నీకు ఇది తీసేయనా, తీసేసి ఇగో ఈడ బాత్రూమ్ పెట్టు, ఈడ బాత్రూమ్ పెట్టు, ఇట్టే కవర్ అవుతుంటుంది. ఉండాలా ఖాళీ, ఈడ పెట్టు ఇట్లా. మందం పెట్టేస్తాడు అని ఈడ పెట్టకూడదు, మళ్ళీ బాత్రూమ్ ఈడ పెట్టకూడదు, ఆడ పెట్టాలా, పెట్టుకోవాలా, డోర్ పెట్టాలంటే అదే ఈ విండోను అవతల పాటు పెట్టుకో. ఇప్పుడు అది పెడతావు కదా డోరు, ఆ కిటికీ ఆ డోర్ కాడ ఇది పెట్టు, ఆడ పెట్టు, ఆ డోర్ తెచ్చి ఇక్కడ పెట్టు. ఓకేనా, డోర్లు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే బాత్రూమ్ చూసుకుంటా ఆడ పోయినది ఇది వస్తుంది అంతే. అంటే 2 ఉన్నాయి కదా, ఇది ఒకటి అదొకటి. అది బయటది రావడం అది లెక్కలేక రాదు, అది లెక్క ఏం లేదు, సౌకట్ లేదు కదా అని మేము లెక్క సౌకట్ ఉన్నా లేకున్నా నడకనే ప్రధానం అమ్మ. అన్నా ఇదైతే బాగానే కట్టినావు, ఇది సంతోషం. ఇది దీనికి ఇది ఒకటి ఇది ప్యాక్ చేద్దాం. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, అవసరం అయితే దీనికి ఇట్టే ప్యాక్ చేద్దాం. ఓన్లీ గోడకు ప్యాక్ చేస్తే సరిపోద్దా అంతే, మళ్ళీ లోపలికి గ్రిల్ పెట్టుకుని అయిపోతాయి. ఇది గ్రిల్లే పెడతాం. ఇది ఇలా ఏముండదు, ఆ గ్రిల్లే అవసరంలే, ఆడ గోడ కట్టుకొని ప్యాక్ అవుతుంది అంతే. ఇది ఇంతనే ఓపెన్ ఉండని.
ఆడ ఇది కాదు నేను చెప్పేది కింద కింద ఓకే. కింద దేనికి ఖాళీ ఆ సాబు గోడ మీద గేట్ నుంచి అక్కడ దానికి కలిపేసి అయిపోద్దా? అంతే మళ్ళా కాంపౌండ్ మీద నుండి పైకి అంతే. ఉమ్. రూమ్ లాగానే ఉంటది, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి ఏం చేయలేదు ఇది తీసేయనా, ఇది కిటికీ పెట్టు. అబ్బా. ఆ? లే, వద్దులే ఈడ పెట్టాలి కిటికీ రియల్గా ఆడ నవ్వుడు దానికి కావచ్చు చక్క పెట్టు అంతే. అన్న పశ్చిమ వాయువు ఇది మంచిగా లైఫ్ ఇస్తుంది అన్న. ఇది బూర్చినాక నాకు ఇదే లెవెల్ ఉంది, ఇది దీని లెవెలే ఉండాలా. వాయువు ఎత్తైనా ఆ బుక్లో ఫోటో కొట్టుకో. మిగతా ఓకే ఇక 100% ఓకే. ఏం కాదు కదా ఇక. కిందికి వంద ఒక్క నిమిషం అంటే నేను మళ్ళీ పైకి రాలేను కదా కింద చాయ్ పెట్టిందా? ఎంత చాయ్ దగ్గరికి పోయి